వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. బుల్లెట్ ట్రైన్ల తుఫాన్ ఆంధ్రప్రదేశ్ని తాకబోతోంది. మామూలుగా అయితే ఈసారి బడ్జెట్లో దక్షిణాదిని కనెక్ట్ చేసేది ముఖ్యమైనటువంటి నగరాలు ప్రధానంగా హైదరాబాద్, ఇటు అమరావతి, అటు చెన్నై, అలానే బెంగళూరు, మళ్ళీ హైదరాబాద్. ఒక సర్క్యూట్ తరహాలో డెవలప్ చేయాలని బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి బడ్జెట్ అప్రూవల్స్ కూడా క్లియర్ అయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్స్ బయలుదేరుతాయి. అందుకనే హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ఒక బుల్లెట్ ట్రైన్ హబ్ డెవలప్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ పాసేజ్ రీత్యా చూస్తే ఆంధ్రప్రదేశ్కు 3 వైపులా కూడా బుల్లెట్ ట్రైన్లు పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల క్రితమే తాజాగా కర్ణాటక ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రపోజల్స్ని అప్రూవ్ చేసింది. సో ఫలితంగా చూస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ మీదుగానే ఆల్మోస్ట్ 50% ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలానే బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళేటువంటి మార్గం అయితే దాదాపుగా 30-40% ఏపీ నుంచే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటువంటి మార్గం అది కూడా దాదాపు 60-70% ఏపీ నుంచే ప్రయాణం చేసే అవకాశం ఉంది. సో దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఒక బుల్లెట్ ట్రైన్స్ హబ్గా మారుతుంది అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇది ఏ స్టేట్కి లేని ఒక అడ్వాంటేజ్. 3 ట్రాక్లు ప్రజెంట్ ఇచ్చినటువంటి అప్రూవల్లో ఉన్న 3 ట్రాక్లు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇట్లా చెన్నైకి వెళ్ళేటువంటి మార్గం, ఇలా బెంగళూరుకి వెళ్ళేటువంటి మార్గం, అలానే బెంగళూరు నుంచి ఇలా చెన్నైకి వెళ్ళేటువంటి మార్గం, ఈ మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని కవర్ చేస్తుంది. రేపు కలకత్తా టు చెన్నై రూట్ వచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం వైజాగ్ నుంచి అంతా కూడా కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున నిర్మాణ ప్రణాళికని గుజరాత్లో అంటే అహ్మదాబాద్ నుంచి ముంబై కనెక్ట్ చేసేటువంటి రైల్వే ట్రాక్ని 2027లో ఈ హై స్పీడ్ రైల్ ట్రాక్ను ఓపెన్ చేయాలని భావిస్తుంది. ఈలోగా గ్రౌండ్ వర్క్ చేసి ప్రధానమైనటువంటి నగరాలను కలిపేటువంటి అలైన్మెంట్ని ఫైనల్ చేయాలి. దానికి తగ్గట్టుగా ఫండింగ్ అరేంజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ మ్యాప్స్ ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇవి కర్ణాటక ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి రూట్ మ్యాప్ అనమాట. ఇక్కడ చెన్నై సిటీ ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు మీదుగా మొత్తం ఈ మార్గం అంతా కూడా చిత్తూరు మీదుగా వెళ్ళేటువంటి మార్గం ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది చిత్తూరు నగరం, చిత్తూరు పట్టణం పక్క నుంచే వెళ్తుందనమాట ఈ మార్గం అంతా. ఇది బెంగళూరుని కనెక్ట్ చేసేటువంటి మార్గం అవుతుంది. అలానే బెంగళూరు చెన్నై కారిడార్ చాలా ఇంపార్టెంట్ కారిడార్గా కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతుంది. అదే తరహాలో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ వైపు అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ అంతా ఇది హైదరాబాద్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇది మొత్తం ఇటు వచ్చి అమరావతి మీదుగా వెళ్ళేటువంటి మార్గం అవుతుంది. సో మొత్తం మీద బుల్లెట్ ట్రైన్స్ ట్రాక్స్ అత్యధికంగా ప్రయాణించే మార్గంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కబోతుంది. ఇది కోస్టల్ తీరం అనమాట. ఇదంతా కూడా అంటే అక్కడ అమరావతి నుంచి మొదలైతే నెల్లూరు మీదుగా తిరుపతికి దగ్గరగా వెళ్ళేటువంటి చెన్నై కనెక్ట్ అయ్యేటువంటి రూట్ కింద దీన్ని డిజైన్ చేశారు. సో ఈ మొత్తం రెడీ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ హబ్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్స్ కింద మారుతుంది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అన్ని ప్రాంతాలకి కూడా బుల్లెట్ ట్రైన్స్ వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. ప్రధానమైనటువంటి నగరాలన్నీ కూడా బుల్లెట్ ట్రైన్తో కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తుంది. సో ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి అక్కడ ఉండేటువంటి ల్యాండ్ అవైలబిలిటీస్ పైన అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా అలైన్మెంట్ని ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో 3 వైపులా ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ ట్రైన్ల నిర్మాణానికి కావాల్సినటువంటి భూ సమీకరణ లేదా భూ సేకరణ ప్రక్రియని ఏపీ ప్రభుత్వం చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ని 2026 ఎండింగ్లో లేదా 2027 ప్రారంభంలో భూమి పూజ పనులు, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంటాం కదా, అలాంటి పనులు చాలా ప్రొసీజరల్ వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దాదాపు 7-8 నెలల కాలంలో అన్ని ప్రాసెస్లు కంప్లీట్ చేస్తే 2027 ప్రారంభంలో బహుశా ఈ ట్రాక్స్కి ఒకసారి భూమి పూజ చేస్తే ఎక్కడికక్కడ అలైన్మెంట్స్కి తగ్గట్టుగా కాంట్రాక్టులు కేటాయిస్తారు. దాని ప్రకారం పనిచేస్తూ వెళ్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక అటు గుజరాత్లో ఇటు మహారాష్ట్రలో ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఏ స్టేషన్కి ఆ స్టేషన్స్ కాంట్రాక్టులు ఇచ్చి పనులు జరుగుతున్నాయి. అలా చేస్తేనే వేగంగా నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుంది. సో దాదాపు 2032కి బుల్లెట్ ట్రైన్ని దేశంలో
వివిధ ప్రధాన నగరాలను కనెక్ట్ చేసే విధంగా రెడీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ముంబైకి ట్రాక్ కంప్లీట్ అయితే ముంబై నుంచి పూణేకి, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి సౌత్ బెల్ట్ అంటే హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, అలానే బెంగళూరు టు చెన్నై ఇవన్నీ కూడా రెడీ చేయాలని భావిస్తుంది. అలానే ఉత్తరాదిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ట్రాక్ ప్రణాళికలో భాగంగానే ట్రాక్ని డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడికక్కడ ఏ ఏ మార్గాలు కలపాలనేటువంటి విషయంలో ఇదంతా ఉత్తరాది ప్రణాళికకు సంబంధించిన అనమాట. దక్షిణాదిలో ఇదే కీ జంక్షన్ అవబోతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఒక మేజర్ రోల్ పోషించబోతుంది ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ సిస్టమ్స్లో. చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళే మార్గంలో ఇటు దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి ఎయిర్పోర్ట్ మీదుగా చెన్నై వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు రెండో ట్రాక్ బెంగళూరు హైదరాబాద్ ట్రాక్ చూస్తే కనుక కర్నూలు, డోను, గుత్తి, అనంతపూరు, అలానే దుడ్డెబండి, హిందూపురం మీదుగా బెంగళూరు వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మూడో కారిడారు మైసూర్ టు బెంగళూరు ప్రపోజ్ చేస్తుంది. అది కూడా చెన్నై మీదుగా వెళ్తుంది కాబట్టి దాని మీద ఇంకొంచెం స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ చిత్తూరు మీదుగా ఈ ట్రాక్ వెళ్తుంది. అది కూడా తిరుపతికి దగ్గరగా ఉండేటువంటి, తిరుపతికి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, అమరావతి నుంచి కానీ మోస్ట్లీ 40 మినిట్స్ నుంచి 1 అవర్ 10 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ప్రణాళికల్ని రెడీ చేస్తున్నారు. సో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా తెలంగాణలో హైదరాబాద్ మారితే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ ఉన్నటువంటి అత్యధిక ట్రాక్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది భవిష్యత్తులో.